హాఫ్ ట్యాంక్ అయిందేమో, మూసేయండి బ్రదర్ చాలండి అన్నాడు. మూసేయండి బ్రదర్ అంటున్నాడు ఏంటినా, పాకోళ్ళు కూడా ఆయన ఎంత బ్రదర్ అంటారా అని అనుకున్నాను. మూసేశారు. అయిపోయిన తర్వాత మేము స్టడీగా నుంచున్నాం. వీళ్ళు మాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళిద్దరు నుంచున్నారు. వాళ్ళ చేతికి అంటుకున్న పెంట తుడుచుకుంటున్నారు. స్కార్ఫ్ తీసి కూలింగ్ గ్లాసులు తీసి మా ముందు నుంచున్నారు. షాక్ తిన్నాను నేను. ఐ కెనాట్ సే ఇట్. అంత షాక్ తిన్నాను. ఎందుకనంటే ఆ రోజు ఆ ట్యాంక్ లోకి దిగి మా పెంట ఎత్తినటువంటి వాళ్ళు మాకు వాక్యం బోధించడానికి వచ్చిన మా స్పీకర్స్ పిసి వర్గీస్, సత్కీర్తిరావు గారు. వాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత ఐ వాంట్ టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నా యొక్క స్పైన్ లో ఎంటుకల నుంచి ఆ ఫీలింగ్ వచ్చింది. There was a kind of a chill in my body. There was a kind of a shake in my body. వణుకొచ్చినట్లు అనిపించింది. If this is Christianity, if this is Christ likeness, I must follow it. ప్రపంచానికి క్రీస్తు గురించి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తులాగా జీవించి చూపించే వాళ్ళు కావాలి. అది ఉంటావా?